వెయ్యి స్తంభాల గుడి ప్రాంగణంలో ధ్వంసమై పడుకోబెట్టిన ఒక విగ్రహాన్ని చూద్దాము. ద్వారపాలక విగ్రహము. ఇక్కడ ఒక కపాల ఆయుధం ధరించిండు. దీనికి ఇది కపాలం తల. ఈ తల భాగంలో ఒక నాగుపాము చూడండి ఎక్కడి నుంచి వచ్చిందంటే కపాలంలోని ఒక కన్ను నుంచి పైకి వచ్చింది. 3 పడగల నాగసర్పము. ఇక్కడ ఇంకొక కన్ను, ఇక్కడ నాసికా రంధ్రాలు, ఇది నోరు. నోట్లకెళ్ళి మొదలు పోయి కన్నులోంచి పైకి వచ్చింది. ఇది కపాల శిల్పం చూసారా, అంటే భేతాల మాంత్రిక సినిమాలలో ఉండే ఒక దృశ్యము ఇక్కడ కనిపిస్తుంది. ఈ విగ్రహం అంతా అట్లాగే ఉంటుంది. అంటే మోకాళ్ళ పై భాగంలో పాములు, తొడల భాగంలో పాములు, చేతుల్లో పాములు, ఆయుధంలో పాములు, కంఠంలో పాములు, కర్ణాభరణంలో పాములు, తలకాయలో పాములు, ఇన్ని పాములు కనిపిస్తున్నాయి ఈ ద్వారపాలక శిల్పంలో. ఈసారి 1000 స్తంభాల గుడికి వస్తే ఈ శిల్పాలను తప్పక చూడండి. నీది ఒకటి పెట్టరాదు, నీ దాంట్లో పెట్టు.